కోట్ 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 భయ్యా మార్కెట్ లో కొత్తగా వచ్చింది భయ్యా కోట్ 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 బాగుంది కోట్ కోట్ భయ్యా మార్కెట్ లో కోట్ వచ్చింది 150 రూపాయలు అన్నా కోట్ సినిమానా అన్నా అన్నా కోర్టు సినిమాకి వస్తే అన్నా కోర్టు అన్నా నిజంగా అన్నా మన లైఫ్లో కోర్టుకి వెళ్ళాలని మనం ఎవ్వరు అనుకోము కానీ నేషనల్ స్టార్ నాని అన్న తీసుకున్న సబ్జెక్ట్ కోర్టు మూవీకి రండి అన్న రండి స్టోరీ చెప్పాను ఒకసారి అన్నా స్టోరీ సూపర్ ఉందన్నా సెకండ్ టాప్ ఇలా లేస్తుందనా ఫస్ట్ టాప్ అయితే ఇలా మూవ్ అవుతుందనా హెలికాప్టర్ మూవ్ అయ్యి ఇలా అవుతుంది కదా ఇట్లా పైకి లేస్తుంది కదా అలా అలా హెలికాప్టర్ అని ఇలా మెల్లగా పోతుంది స్టోరీ కూడా ఇలా అని పోతుందనా సెకండ్ టాప్ వచ్చి ఇలా ఫ్లై అయింది పైకి అంటే మేఘాల్లో వెళ్ళిపోద్ది మేఘాల్లో అలా మేఘాల్లో కాన్సెప్ట్ పిచ్చ కాన్సెప్ట్ అన్నది మంచి సబ్జెక్ట్ అన్నది అన్నా హీరో స్టైల్ బాగుందన్నా అందరు బాగా చేశారన్నా అన్నా శివాజీ అన్న కళ్ళు ఎర్రగైనా శివాజీ అన్న ఏం చేసినావన్నా యాక్టింగ్ అబ్బా అబ్బా సూపర్ చేసినావన్నా అన్న నీ యాక్టింగ్ ఫిదా అయినా ఫిదా నా లాగు మీద ఒట్టు కోర్టు సినిమా ఇట్టు నా లాగు మీద ఒట్టు కోర్టు సినిమా ఇట్టు శివాజీ అన్న చింపేసినావన్నా నిజంగా సూపర్ అన్న ఎక్సలెంట్ అన్న చట్టం ఏందన్న అన్న చట్టం అన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చట్టం అన్న ఇది మన కోర్టు మూవీలో ఉంటుంది చట్టం ఏంది న్యాయం ఏంది ఎలా ఉండాలి బయట ఎలా బిహేవియర్ చేయాలి ఎలా చేయకూడదు అనేది సినిమాలో ఉందన్నా నేషనల్ స్టార్ నాని నాని అన్నా ఎక్కడున్నా అన్నా నన్ను గుర్తుపెట్టుకో అన్నా నా లాగు మీద ఒట్టు కోర్టు సినిమా ఇచ్చినావనా మంచి సబ్జెక్ట్ అన్నా కోర్టు అన్నా నా ఫ్యామిలీ స్టోరీ సెకండ్ టాప్ ఇలా లేచిపోయిందన్నా గాల్లో ఫ్లై అని ఎగిరిపోయింది సుయ్యని అన్నా హెలికాప్టర్ లేదన్నా ఎక్కడో గాలి ఎగిరిపోయింది అలా ఉందన్న సినిమా నా రేటింగ్ ఇచ్చే రేటింగ్ జెన్యూన్ రేటింగ్ 5.5 నిజంగా బాగుంది ఫ్యామిలీ స్టోరీ అరే అన్న నువ్వు సినిమా చూడలే అరే అన్న ఈ కోట్ తీసుకో కోర్టు సినిమా అన్న ఆ కోర్టు పోయాకు ఆ కోటికి ఎందుకు జైల్లో పెడతా ఈ కోటికే పోతా నాని హీరో కోర్టు వద్దనా పో అన్నా ప్రియదర్శి అన్నా నీకు దండం అన్నా ఏం యాక్టింగ్ అన్నా ప్రియదర్శి అన్న మస్తు చేసిండన్న యాక్టింగ్ అసలు న్యాయం జరుగుతుందా లేదా అని అలా ఉండే అన్న నేను టెన్షన్ అన్న చూస్తున్నప్పుడు నాకు గూప్ జామ్స్ వచ్చినాయన్నా టెన్షన్ చెమటలు కారుతున్నాయి నా గుండు మొత్తం అన్న నిండిపోయింది నా చెమటలతో ఇప్పుడు కూడా ఇగో పచ్చిగా అయిపోయింది అన్న ప్రియదర్శి అన్న నీకు దండం అన్న సూపర్ చేసినామన్న యాక్టింగ్ విశ్వరూపం ఇట్లా నేనైతే ఓ నాకు భయం వేసిందన్నా శివాజీ సూపర్ చేసినావనా ఆపు ఆపు తీసుకోవాలా అన్నా సెకండ్ హాఫ్ మస్తు ఉందన్నా కోర్టు మనం ఎలా ఉండాలి అనేది ఉందన్నా కోర్టులో ఈ సినిమాకు చూస్తే తెలుసదనా అందరు చూసే సినిమా ఇది ఫ్యామిలీ స్టోరీ అన్నా కోర్టు ఫ్యామిలీ స్టోరీ అన్న ఇది అందరు తెలుసుకోవాలన్నా అన్నా ఇప్పుడు మూవీ చూసావు కదా ఏం మెసేజ్ ఇస్తావు యూత్ కానీ పేరెంట్స్ కానీ అన్నా మనం ఎక్కడున్నా కానీ ఒక అమ్మాయితో ఫ్యామిలీతో ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా ఉన్నప్పుడు మిస్బిహేవ్ చేయొద్దు అంటే తొందరపడొద్దు అంటే మంచిగా ఉండాలన్నా సూపర్ కాన్సెప్ట్ సూపర్ నాకైతే ఒకటే అన్న నేనైతే మెయిన్ గా నాని అన్నకి హ్యాట్స్ ఆఫ్ అన్న మొన్న నాని అన్న ఒక మాట్లాడు ఈ సినిమా నచ్చకపోతే హిట్ 3 రాకడనన్న కానీ ఈ సినిమా అన్న బ్లాక్ బాస్టర్ అన్న మంచి కంటెంట్ అన్న జనాలకు కావాల్సిన మెసేజ్ మంచి మూవీ నాకు ఇచ్చావన్నా నాకైతే థ్యాంక్ యూ అన్న ఎందుకంటే నేను టికెట్ పెట్టుకుని సినిమాకి వచ్చాను అసలు నా సినిమాకి అండ్ నేను చాలా న్యాయం జరిగిందన్న నాకైతే సినిమా ద్వారా చాలా న్యాయం జరిగింది 250 టికెట్ పెట్టిపోయినా టికెట్కి న్యాయం జరిగింది చాలా సినిమాలు చెత్త సినిమాలు వచ్చినా కానీ ఇలాంటి కంటెంట్ ఉన్న ఎమోషనల్ సినిమా అయితే నేను ఫస్ట్ టైం చూసాను స్టోరీ మాత్రం లవ్ స్టోరీ అండ్ లేదా అంటే మాలాంటి ఏజ్లో ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఒక మైనర్ అమ్మాయిని లవ్ చేస్తే అంటే రాజకీయం ఎలా జరుగుతుంది తల్లిదండ్రులు ఎంత దీనంగా వాళ్ళ మైండ్ ఉంటుందో అండ్ వాళ్ళంటే ఇప్పుడు ఇద్దరిని అంటే ఈడగొట్టడానికి ఒక అబ్బాయిని జైల్లో పెట్టడానికి జరిగే సన్నివేశాలన్న సినిమా మాత్రం సూపర్ ఉందన్న అండ్ ఇంకోటి అన్న మెయిన్గా చెప్పుకోవాల్సిన ప్రియదర్శి అన్న యాక్టింగ్ మాత్రం సెకండ్ హాఫ్లో చంపేసిన కమెడియన్గా చూసామన్నా దీంట్లో ఒక సీరియస్ రోల్లో చూస్తామన్నా అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేకపోయి ఆ క్యారెక్టర్ మాత్రం ఇంకొకటి అన్నా శివాజీ అన్న బిగ్ బాస్ శివన్న నువ్వు కమ్బ్యాక్ ఇచ్చినావు అన్నా ఈ సినిమాతో నువ్వు కమ్బ్యాక్ ఇచ్చినావు నీ కోసం కొత్త డేటర్ స్టోరీ రాసుకోవాల్సిందే మెయిన్గా విలనిజం మాత్రం చెప్పేసిన భయ అందరూ ఒక ఎత్తు విలన్ ఒక ఎత్తు మన శివాజీ అన్న యాక్టింగ్ మాత్రం సూపరు అండ్ ఇంకొకటి అమ్మాయి
క్యారెక్టర్ మాత్రం చంపేసింది భయ్య. ఆమె ఎమోషనల్తో, ఆమె క్యూట్నెస్తో. శ్రీదేవి గారు ఏంటి మేడం మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నో నాకు తెలియదు, నాయదే అనుకోండి. శ్రీదేవి చంపేసిన ఎక్స్ప్రెషన్తో ఈ సినిమాతో అసలు జూనియర్ లావణ్య త్రిపాఠి అనుకోవచ్చు భయ్య. ఆమె స్మైల్కి నేను ఫీల్ అయిపోయినా భయ్య. ఇక నువ్వు తెలుగు స్టార్ హీరోయిన్ అయిపోతావు. నేను చెప్పేస్తున్నావు కదా, తెలుగు స్టార్ హీరోయిన్ అయిపోతావు. కానీ ఎంత ఎదిగినా ఒదిగినట్టుండు. ఆయన అబ్బాయి క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది భయ్య. మెయిన్గా ఏంటంటే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు తీసుకున్న స్టోరీ అంటే మన పబ్లిక్లో జరిగే సన్నివేశాలు, పబ్లిక్లో జనరల్ కాంబినేషన్ బ్రో నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే బయట ఏం జరుగుతుందో అదే తీశారు. అండ్ మంచి మెసేజ్ ఈ సినిమానే పోలీసులు, లాయర్లు అందరూ చూడాలి. మెయిన్గా పోలీసులకు, లాయర్లకు ఒకటే చెప్తా, మీడియా ద్వారా చెప్తున్నా, మీరు డబ్బుకు లొంగకండి సార్ ప్లీజ్. ఎందుకంటే మాలాంటి అమాయకుల జీవితాలతో ఆడుకోండి. పేదోళ్ళు సపోర్ట్ లేదని మీరు పేదోళ్ళు తొక్కేస్తారు. కానీ పోలీసులు, లాయర్లు పక్కా చూడాలి. అండ్ అమ్మ నాన్నలు సినిమా చూడండి, మంచి కల్ట్ ఉన్న సినిమా. కోర్టు సూపర్.